ముక్కు ఎలా ఉంటే మంచి ఫలితాలుంటాయి? అంగసాముద్రికలో ముక్కు గురించి చాలా మనకు ప్రస్ఫుటంగా చెప్పబడింది. ముక్కు అనేది ఏ విధంగా ఉంటే అనుకూల ఫలితాలుంటాయి? ముక్కు కొంతమందికి ఏ రకంగా ఉంటాయి? ముక్కుల గురించి మనం మాట్లాడుకుంటూ వెళ్దాం. ముక్కు అనేది సామాన్యంగా మనకు ఒక 5 రకాలుగా చూస్తూ ఉంటాం. ఒకటి గరుడ ముక్కు అంటారు. మనకు ముందుకొచ్చి ఇలా గరుడ ముక్కు అంటే మన గరుడ గరుడ పక్షికి ఎలా ఉంటుందో అలా ముక్కుగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. ఈ ముక్కు కలిగిన వారు సూక్ష్మ గ్రహిలుగాను ఏ పని అనుకున్నా కూడా తొందరగా వెళ్ళే అవకాశం కలిగి ఉంటారు. ఏ పనైనా ఏ విషయంలో అయినా కూడా వీరు వాసన పసిగట్టగలిగిన సమర్థులు ఉంటారు. డిపార్ట్మెంట్స్ తర్వాత లేదా కొత్త కొత్త ఏ ప్రొఫెషనల్ గూఢాచారులు కానీ కొంత విషయాల్లో తొందరగా స్వీకరించే అవకాశం కలిగి ఉంటారు. వాసన శక్తిని బాగా కలిగి ఉండే సత్వం ప్రతి చిన్న విషయాన్ని తత్వాన్ని అంటే ఏదైనా చిన్న విషయాన్ని కూడా తొందరగా ఆలోచించి ఆ తత్వాన్ని తొందరగా స్వీకరించే అవకాశం ఈ ముక్కు బాగా మనకు కొంగ ముక్కులాగా ఉందంటారు. అంటే గరుడ ముక్కు అంటే ఇలా ఉంటున్న దాన్ని ఉండే అవకాశం కలిగిన వారు ఈ యొక్క జ్ఞానాన్ని ఎక్కువ కలిగి ఉండే అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. వీరికి ధన సంపాదన బాగుండే అవకాశం ఉంది. ధనానికి ఎక్కడా కూడా అంటే పూర్తిగా ఎలా పడుతుంది కదంటే కొంచెం ఇలా పడుతూ ఉంటుంది. ధన సంపాదన ఉండే అవకాశం ఉంది. అగర్భ శ్రీమంతులుగా కూడా ఈ ముక్కు కలిగిన వారు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. రెండవది ఇంకొకరి ముక్కు కొంచెం మనకి ఇలా చూసారా ఇలా నాకున్న ముక్కులాగా కొంతమందికి ఉంటుంది. అంటే సామాన్యంగా ఎక్కువగా ఈ ముక్కు ఉంటుంది. ఈ ముక్కు ఉన్న వారికి ఎప్పుడైతే నాసిక రంధ్రాలు పైకి ఉన్నట్టు కనపడతాయో అంటే నాసిక రంధ్రాలు అవతల వ్యక్తులు కనపడుతున్నాయి అంటే వీరు ఏ విషయాన్ని దాచుకోలేరు. ఏ విషయాన్నైనా కూడా బయట పెట్టే తత్వాన్ని కలిగి ఉంటారు. తర్వాత ఏ పని అనుకున్నా కూడా కొంచెం కష్టంతోనే ముందుకు వెళ్ళే అవకాశం కలిగి ఉంటారు. ఈ కార్యక్రమం చేయాలన్నా ఇది చేయాలన్నా కూడా వీరు కష్టంతోనూ కొన్ని పనుల్లోనూ కష్టంతో సాధించే అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు. ఈ ముక్కు కలిగిన వారు ఏదైనా అనారోగ్య సమస్యలు వస్తే తొందరగా తగ్గు ఒక రోజు వస్తుందంటే 4 రోజులకు కూడా తగ్గపోవడం కొంత ఇబ్బంది కలిగించే అవకాశం కలిగి ఉంటారని చెప్పొచ్చు. ఇంకొక ముక్కు మూడో ముక్కు అని చెప్తారు. అంటే ఎక్కువగా ఉండే మనుషులకి ఈ ముక్కులు ఎక్కువగా ఉండే వాళ్ళకి ఏంటంటే ఈ నాసిక రంధ్రాలు కొంచెం వెడల్పుగా ఉంటాయి. అంటే కొంతమందికి ఇలా మనకు మూసుకుపోయినట్టు ఉంటాయి. మూసుకుపోయిన ఉన్నోళ్ళు ఏ మాట్లాడినా కొంచెం ఒక వాయిస్ టైప్‌లో ఉంటుంది. అంటే నంగిగా మాట్లాడే తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ మూసుకుపోయి ఉండి ఇలా కొంచెం లగ్గరగా ఉండే ముక్కులు ఉన్న వారికి కొన్ని విషయాల్లో సూక్ష్మంగా పనిచేసే అవకాశం కలిగి ఉంటారు. ప్రేమ సంతోషాల్లో మంచి అనుకూలంగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. కానీ ప్రేమ సంతోషాల్లో అనుకూలంగా ఉన్నా కూడా ఫెయిల్యూర్స్ కూడా అంతే అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు. తొందరగా భార్యాభర్తల మధ్య కొంత ఇబ్బంది కలిగించడం ఇలాంటి విషయాలు కూడా కొంతమందికి ఈ ముక్కు యొక్క ప్రభావం వల్ల వైవాహిక జీవితంలో కొంత ఇబ్బందులు కూడా కలిగి ఉండే అవకాశం కూడా కొంతమందికి కలిగి ఉండే అవకాశం కలిగి ఉంటారు. ముక్కు వెడల్పుగా ఉండి కొంతమందికి దగ్గరగా ఉంటుంది. కొంతమందికి ఎడల్పుగా ఉన్నవారు ఎక్కువగా ఉంటారు. అంటే ఎడల్పు కలిగిన ముక్కు కలిగిన వారు ఎవరైతే ఉన్నారో వారు ఏ పనన్నా ఏ కార్యక్రమం అయినా కూడా సొంతగా నిర్ణయాలు తీసుకునే అవకాశం కలిగి ఉంటారు. వీరు అనుకున్న పనులు ముందుకెళ్ళే అవకాశం ముందుకెళ్ళేతో దానిలో సక్సెస్ అయ్యే అవకాశాలు మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశాలు బాగుండే అవకాశాలు కూడా ఈ ముక్కు కలిగిన వారు ఎక్కువగా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. కాబట్టి ఏ ముక్కు ఎలా ఉంటుందనే విషయాల్లో కొంతవరకు మనం చెప్పుకున్నాం. ఇంకా మిగిలిన ముక్కులు కూడా మనం అంటే ముక్కు ఉన్న స్థానం బట్టి అంగ సాముద్రికలో ఆ ముక్కు గురించి మనకి వివరంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఆ ముక్కు ఉన్నవారు ఇలాంటి ఫలితాలు ఎక్కువగా పొందుతారని చెప్పవచ్చు.